నేను రీసెంట్‌గా చూసిన మూవీస్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ 'మహావతార నరసింహ'. మన పురాణాస్‌ని యానిమేషన్‌లో ఒక యూనివర్స్ లాగా క్రియేట్ చేద్దామనే ఐడియా వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్టర్ క్లాస్ ఐడియా అని చెప్పొచ్చు. ఇక మూవీ విషయానికి వస్తే పార్ట్ 1 'మహావతార నరసింహలో' మనకి శ్రీ విష్ణు యొక్క 2 అవతారాలు చూపిస్తారు. ఒకటి వరాహ అవతారం, 2 లక్ష్మీ నరసింహస్వామి అవతారం. మూవీ పాజిటివ్స్‌కి వస్తే, మూవీ స్టార్టింగ్‌లో వరాహ అవతారంలో భూదేవి కోసం హిరణ్యకశిపుడిని చంపడానికి వచ్చినప్పుడు వచ్చిన విజువల్స్, యాక్షన్ అండ్ లాస్ట్ 30 మినిట్స్ లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో ప్రహ్లాదుడి కోసం హిరణ్యకశిపుడిని చంపడానికి వచ్చినప్పుడు వచ్చిన విజువల్స్, యాక్షన్ అయితే టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ప్రహ్లాదుడి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. మూవీలో సాంగ్స్ చాలా బాగుంటాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఫుల్ గూస్ బంప్స్ వస్తాయి. నెగటివ్స్ విషయానికొస్తే సెకండ్ హాఫ్ స్టార్టింగ్‌లో కొంచెం ల్యాగ్ అనిపించింది. బట్ అది కూడా రియల్‌గా జరిగిన పార్ట్ ఆఫ్ ద స్టోరీ గాబట్టి పర్వాలేదనిపించింది. పార్ట్ 1 ఇచ్చిన హైప్‌కి మిగతా పార్ట్స్‌కి వచ్చే రెస్పాన్స్ అండ్ హైప్ అయితే 1000% ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ యూనివర్స్‌లో వచ్చే 'మహావతార పరశురామ్' 2027లో రిలీజ్ అని మేకర్స్ అనౌన్స్ చేశారు. నేనైతే ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. మీరు కూడా మూవీ చూడకపోతే అర్జెంట్‌గా టికెట్స్ బుక్ చేసుకొని చూసేయండి.